హలో అండి అందరికీ. మనం మొన్న లాస్ట్ వీడియోలో చూసుకున్నాం కదా! విజయవాడ, అమరావతి కవర్ చేసాము. ఇప్పుడు ద్వారకా తిరుమల అయితే వెళ్తున్నాము. వెళ్ళే దారిలో హైవే మీద మనకి కోడిపందాల వ్యూ అయితే ఇలా ఉందనమాట. అండ్ టెంపుల్ అయితే వచ్చేసాము. టెంపుల్ టైమింగ్స్ వచ్చి 6 ఏఎం టు 1 పీఎం, 3 పీఎం టు 9 పీఎం దాకా అయితే ఉంటుంది. టెంపుల్ చాలా బాగుంటుందనమాట. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇలా మనం పాత్‌వేలో ఇలా కొండ పైకెళ్ళిపోయిన తర్వాత మనకొక గేట్ ఉంటుంది. అక్కడ మనల్ని ఆపి పార్కింగ్ ఫ్రీ ప్లస్ ఎంట్రీ ఫీ 2 కలిపి రూ. 50 అయితే తీసుకుంటారు పర్ వెహికల్ అనమాట. మనం లోపలికి వెళ్ళిపోతే పార్కింగ్ స్పేస్ అయితే చాలా పెద్దదైతే ఉంటుందనమాట. ఇంక మనం అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఇంగోండి టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. పార్కింగ్ స్పాట్ దగ్గర నుంచి పైనుంచి కిందకి టెంపుల్ వ్యూ అయితే ఇలా అయితే ఉంటుంది. చాలా చాలా అందంగా ఉంది. చూసారు కదా ఎంత పెద్దదుందో టెంపులు. ఒకసారి మీరు చూడండి ఎంత పెద్దదుందో టెంపుల్. చాలా నీట్‌గా, క్లీన్‌గా సూపర్ ఉందనమాట. ఇంక మనం టెంపుల్‌కైతే ఇలా నడుచుకుంటా వెళ్ళిపోవాలనమాట. టెంపుల్‌ని ఎక్స్‌ప్లోర్ చేసే ముందు టెంపుల్ గురించి మీకోసం కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు మన చూస్తున్న ఈ ద్వారకా తిరుమల అనేది చిన్న తిరుపతి అని కూడా పిలుస్తారనమాట. ఇది ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధి చెందిన తీర్థయాత్ర కేంద్రం. దీనికి సంవత్సరానికి 50,00,000 మంది భక్తులు వస్తారనమాట. విజిట్ చేయడానికి, దర్శనం చేసుకోవడానికి అయితే వస్తారు. చాలామంది ప్రసిద్ధైన తిరుమల, తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వీలు కాకపోతే ద్వారకా తిరుమల అయితే వచ్చి దర్శించుకుంటారనమాట. అండ్ ఈ ఊరి పేరొచ్చేసి ద్వారకా తిరుమల. గుడి పేరు కూడా ద్వారకా తిరుమలయే. ఇదొచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో ఉంటుందనమాట. హైవే లోపలికి వెళ్ళిపోవాలి 20 కిలోమీటర్స్ లోపలికి హైవే నుంచి. అండ్ మనకి టెంపుల్ లోపలైతే చాలా బావుంటుందనమాట వ్యూ నిజంగా. ఈ పక్కయితే ఉంటుంది బ్లూ కలర్ గమనించారో లేదో చాలా ఇంకా మైండ్ బ్లోయింగ్ అనమాట అది చూస్తేని. అండ్ మనం ఇక్కడ మొబైల్ అయితే ఇచ్చారనమాట వాళ్ళకి. లోపలికి ఎంట్రన్స్ అయితే లేదు. ఇక్కడితో మొబైల్ ఆఫ్ చేసేస్తారు. మొబైల్‌కి పర్ హెడ్ రూ. 10 అయితే చార్జ్ చేస్తారు ఫర్ మొబైల్‌కి. అండ్ మనం మొబైల్ దర్శనం అయిపోయిన తర్వాత తీసేసుకొని వచ్చి మొత్తం చూడొచ్చనమాట. చూసారు కదా! లోపలైతే ఇలా ఉంటుంది. అండ్ కట్టిన వాళ్ళైతే చాలా అందంగా కట్టారనమాట. గుడి నీట్‌గా అయితే ఉంది. మనం అలా గుడి వెనకాలకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి స్ చాలా నీట్‌గా అయితే ఉంటుంది. ఇక్కడ పెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహం మీరు చూస్తున్నారు కదా! చాలా నీట్‌గా అయితే ఉందనమాట గుడైతే. అండ్ మనం ఇలా వచ్చేస్తే మనకిక్కడ చాలా రకాల అంటే మార్నింగ్ 11 నుంచి ఆఫ్టర్‌నూన్ 3 దాకా ఈ గుడైతే నిత్యాన్నదానం కూడా చేస్తారనమాట. చాలా బావుంటుంది భోజనం కూడా. వీడియోని లైక్ అండ్ హైప్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ప్లీజ్. అక్కడ మెట్ల మార్గం కూడా ఉంటుంది. చిన్నది ఎంత ఉండదు చూపిస్తాను ఇదిగోండి. ఇయి గోపురాలనమాట. వెనక నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది టెంపుల్‌ది. అండ్ ఇదొచ్చేసి మెట్ల మార్గం అనమాట. అంటే కొండపై నుంచి అదే పార్కింగ్ దగ్గర నుంచి కిందకి దిగడానికనమాట. అండ్ ఇలా ఉంటుందనమాట. చాలా బావుంది. ఈ టెంపుల్ చుట్టూ ప్రకృతి అందాలు, గాలి, నిశ్శబ్దంగా అన్నీ సైలెంట్‌గా, శుభ్రంగా ఉందనమాట. నాకు చాలా నచ్చింది టెంపుల్ అయితే. అండ్ పీస్‌ఫుల్‌గా ఉండొచ్చు మనం ఇక్కడికొస్తే. ఇంకా ఫైనల్లీ మీకొక అద్భుతాన్ని చూపించాం అనుకుంటున్నాను. చూసేయండి. ఇంకా ఫైనల్‌గా మనం టెంపుల్ ముందుకొచ్చి వ్యూ చూస్తే మాత్రం అద్దిరిపోతది టెంపుల్ అయితే. చూసారు కదా! ఎంత అందంగా ఉందో చూసారు కదా టెంపులు. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని హైప్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.